హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ వీడియోలో ఈ 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకే మోడల్ లాగా. ఓకే, మరి చూద్దాం. Evaluate integral cosecant square x by 1 plus cot x whole square into dx అన్నమాట. మరి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమన్నా న్యూమరేటర్లో ఉన్న టర్మ్ వస్తుందా? ఎస్, tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, sin x యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. న్యూమరేటర్లో కాకుండా పక్క పక్కన ఏమన్నా వస్తుందా? ఎస్, సీకెంట్ ఆఫ్ టాన్ ఎక్స్కి ఎక్కడ ఫార్ములా లేదు. సో టాన్ ఎక్స్ని టీ అనుకుంటే అప్పుడు దాని డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ పక్కన వస్తుంది. అదేవిధంగా కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. అయితే సార్ ఇక్కడ మైనస్ లేదు కదా, మైనస్ లేకుంటే మైనస్తో మల్టిప్లై చేసుకో, డివైడ్ చేసుకో. ఓకే, సో చూడండి, ఫస్ట్ వన్ చేస్తున్నాను. సో ఇంటెగ్రల్ cosecant square x by 1 plus cot x whole square into dx. ఓకే, ఇప్పుడు నాకు మైనస్ రావాలి, అందుకోసం నేను మైనస్తో మల్టిప్లై చేశాను. మళ్ళీ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్సే అయ్యేది సార్. ఓకే, సో మైనస్ మైనస్ ప్లస్ ఇదే వచ్చేది ఇంకా. సో డినోమినేటర్లో 1 ప్లస్ కాట్ ఎక్స్ ఉంది, హోల్ స్క్వేర్, దాన్ని అలానే రాస్తున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, మళ్ళీ కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. గుర్తుపెట్టుకోవాలి, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్. టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ ఏమో లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఆర్ మోడ్ సీకెంట్ ఎక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్లో మీకు ఖచ్చితంగా ఫార్ములాస్ వస్తేనే నెక్స్ట్ స్టెప్ మీరు మూవ్ చేయగలుగుతారు, లేకుంటే అక్కడికే స్టాప్ అయిపోతుంది. కాబట్టి సో ఫార్ములాస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇంజనీరింగ్ చేసినా, అలానే డిగ్రీ చేసినా, ఏ కోర్స్ చేసినా కూడా నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకోవాలి. మీకు 2Bలో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, ఆ 5 చాప్టర్స్ మీకు ఎక్కడ హయ్యర్ సెక్షన్లో ఉపయోగపడవు సార్. మీకు ఏం ఉపయోగపడతాయంటే ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్. సో అందరూ సెకండ్ ఇయర్ 2Bలో ఇంటిగ్రేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చాయిస్కి వదిలేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చాయిస్కి వదిలేయడం వల్ల నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మనం ఇక్కడ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం. నెక్స్ట్ 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, 3 టైమ్స్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటెగ్రల్స్, ట్రిపుల్ ఇంటెగ్రల్స్ అలా చేస్తాం. కాబట్టి సో అప్పుడు ఇంకా మీకు చాలా యూజ్ అవుతాయి, బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటే అక్కడ ఈజీ అయిపోతుంది. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలని చెప్పా కదా. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో వచ్చేసింది. సో పుట్ డినామినేటర్లో ఏముంది సార్, టర్ము 1 ప్లస్ కాట్ ఎక్స్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. సార్ టీనే ఎందుకు అనుకుంటున్నారు సార్, పి అనుకోవచ్చు కదా. అనుకో, నీ చాయిస్. నేను వేరియబుల్స్ అన్నిటినీ ఎక్స్ నుంచి టీలోకి మార్చుతున్నాను, ఎందుకంటే ఇంటిగ్రేషన్ సింపుల్ అవ్వడం కోసం. ఓకే, ఎస్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, సెకండ్ ఇయర్ వాళ్ళైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, సార్ మీరు వీడియోని చాలా లెంతీగా చెప్తున్నారు సార్ అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో నా టార్గెట్ బాగా చదివే వాళ్ళు కాదు సార్, టాపర్స్ని కాదు నేను దృష్టిలో పెట్టుకునింది. నాకు వాళ్ళకి బేసిక్స్, ఎవరికైతే మ్యాథ్స్ బేసిక్స్ నుంచి రావో,
మ్యాథ్స్ ఎవరికైతే చాలా కష్టంగా అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే నా ఛానల్ని చూడండి. కొంతమంది చెప్తున్నారనమాట కామెంట్లు, సార్ వీడియోని ఎక్కువ లెంతీగా చెప్తున్నారని. అది నా ఇష్టం అండి. మీరు చూస్తే చూడండి, లేకుంటే లేదు. నాకు డల్లర్ స్టూడెంట్ని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని నా డిజైర్ అనమాట. ఓకే, సో టాపర్ వాడు ఆల్రెడీ టాపర్గా వెళ్ళిపోతూ ఉంటాడు. సో కాబట్టి నా టార్గెట్ వాళ్ళు కాదు, డల్లర్స్ని పాస్ చేయించాలి. కొద్దిగా వాళ్ళు అనుకున్న 75 రాకున్నా వాళ్ళు ఒక 50 మార్కులు మన ఛానల్ చూసి మార్కులు తెచ్చుకున్నా నాకు సంతోషం. ఓకే, సో కాబట్టి నీకు వీడియో లెంత్ అంటే పక్క ఛానల్స్ వందలాది ఛానల్స్ ఉంటాయి, చూసుకో. నువ్వు చూసే నా ఛానల్లో 10 వీడియోలు 20 వీడియోల వల్ల నాకేం లక్షలు రాదు సార్. 200 వీడియోలు చూస్తే ₹1 వస్తుంది నాకు. కాబట్టి నువ్వు 200 వీడియోలు కూడా వదిలేసి మన ఛానల్లో, నాకు అవసరం లేదు. డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఈ ఛానల్ని పెట్టింది. ఓకే, సో కాబట్టి మరీ చెప్తున్నాను. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, నా వే ఆఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది, నచ్చితే చూడు లేకుంటే అవసరం లేదు. ఓకే, సో ఎవరైతే కామెంట్ చేసే వాళ్ళకి ఎస్. మరి ఇప్పుడు దీనిని నేను డిఫరెన్షియేటింగ్ చేస్తాను. ఎక్స్ నుంచి టీకి మార్చేస్తున్నాను కాబట్టి సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? 0 అనమాట. దెర్ ఈజ్ నో నీడ్ టు రాయనవసరం లేదు. ఓకే, అట్లనే కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాశాను. ఇక టీని ఎక్స్తో చేయాలిగా, రైట్ సైడ్లో టీ ఉంది కదా, దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది. సో మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఇజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్రెడీ అవుట్ సైడ్లోనే ఉంది సార్, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx, దానినే dt కూడా రాయొచ్చు. సరే, ఇక్కడ నేను మల్టిప్లై చేయడం మర్చిపోయాను మైనస్తో అంటే మిస్టేక్ అవుద్ది, ఖచ్చితంగా మైనస్ రావాల్సి ఉంటుంది. ఓకే, సరే. సో ఇక్కడ మైనస్ లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చివర్లో మీరు కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx, అప్పుడు కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt వస్తుంది. అట్లయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో కానీ ఇక్కడ మర్చిపోయారనుకోండి, కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ అనేది మీరు చేసింది మిస్టేక్ అవుద్ది. ఓకే, కాబట్టి సో దీని ప్లేస్లో మొత్తం ఏం రాశాను నేను? మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx బదులు ఏం రాసా? dt రాసా. ఆల్రెడీ మైనస్ అవుట్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు డినోమినేటర్లో 1 ప్లస్ కాట్ ఎక్స్ని ఏమనుకున్నా? టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ మైనస్ 1/t స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా 1/x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ మైనస్ 1/x సార్, అంటే మైనస్ 1/t, ఇక్కడ ప్లస్ సి. మైనస్ ప్లస్ అయిపోతుంది ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో, ప్లస్ సిని యాడ్ చేస్తాం ఖచ్చితంగా. సో బట్ మన ఆన్సర్ వేరియబుల్స్ టీలో ఉండాలని ఎక్స్లో ఉండాలి, కానీ మనం ఏమనుకున్నాము? 1 ప్లస్ కాట్ ఎక్స్ని టీ అనుకున్నాం, అందువల్ల టీలో వచ్చింది ఆన్సర్. కాబట్టి మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే సార్, కాట్ ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు టీ 1 ప్లస్ కాట్ ఎక్స్ ఆర్ కాట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ కాట్ ఎక్స్ రాశాను, ప్లస్ అయిపోయింది. ఓకే, ఎస్. ఇప్పుడు సార్ ఒక చిన్న నాకు డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా గుర్తుకు లేదు సార్. 1/x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చూడండి. సో 1/x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ నేనేం చెప్పానంటే మైనస్ 1/x అని చెప్పి, మైనస్ 1/x. ఈ ఫార్ములా నాకు గుర్తుకు లేదు, అలాంటప్పుడు ఏంటి? సో ఆ ఫార్ములా గుర్తుకు లేకుంటే చూడండి, ఇక్కడ 1/t స్క్వేర్ ఉంది కదా, సరే దీన్ని నేను t⁻⁻2 రాసుకోవచ్చు.
అవునా? ఎస్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఇంటిగ్రేషన్లో ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకే, కాబట్టి ఇక్కడ ఎన్ అంటే ఎవరు సార్? -2. సో టీ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 అనమాట. అంటే టీ పవర్ -2 ప్లస్ 1 అంటే -1 బై -2 ప్లస్ 1 అంటే -1. మైనస్ ఎక్కడన్నా ఒకటి, డినామినేటర్లో ఆర్ న్యూమరేటర్లో. కాబట్టి సో ఇప్పుడు టీ పవర్ -1ని ఏం రాసుకోవచ్చు? మళ్ళీ 1 బై టీ. కాబట్టి 1 బై టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ -1 బై టీ. ఓకేనా? సో మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం, రెండవ ప్రాబ్లమ్ని. సెకండ్ వన్ చూద్దాం. సో ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. ఓకే, ప్రాబ్లమ్ని చూడంగానే నేను ఏం చెప్తున్నా అంటే, సో డినామినేటర్లో ఆ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఏమన్నా న్యూమరేటర్లో ఉన్న టర్మ్ వస్తుందా? ఎస్. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అయితే టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో అలాంటప్పుడు ఈ డినామినేటర్లో 1 ప్లస్ టాన్ ఎక్స్ ఉంది కదా, దాన్ని టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం, సింపుల్ అయిపోతుంది. ఓకే, సో మరి చూడండి, ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ dx. సో ఫస్ట్ మనం పుట్ 1 ప్లస్ టాన్ ఎక్స్, 1 ప్లస్ టాన్ ఎక్స్ దాన్ని ఏమనుకుంటున్నా అంటే టీ అనుకుంటున్నా. ఎక్స్ నుంచి టీకి మార్చేస్తున్న, ఇంటిగ్రేషన్ సింపుల్ అవ్వడం కోసం. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో ఎక్స్తో ఎందుకు చేయాలంటే మనకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కావాలి, అందుకోసం దాని వాల్యూ కావాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో అప్పుడు కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. నెక్స్ట్ టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంకా రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ డిఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ పక్కన డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, దాని బదులు ఏం రాసుకోవచ్చు? డిటి. ఇక్కడ వేరియబుల్స్ ఏమీ మిగలకూడదు. సో కాబట్టి డిటి రాస్తున్నా, డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు? టీ రాయొచ్చు, పవర్లో క్యూబ్ ఉంది కాబట్టి టీ క్యూబ్ అనమాట. సో డైరెక్ట్గా ఇంటెగ్రల్ 1 బై టీ క్యూబ్ డిటి. 1 బై టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ -1 బై 2 టీ స్క్వేర్ సార్, ప్లస్ ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ -1 బై ఎక్స్, 1 బై ఎక్స్ క్యూబ్కి -1 బై 2 ఎక్స్ స్క్వేర్. సార్ నాకు ఇప్పుడు కూడా ఈ ఫార్ములా గుర్తుకు లేదు సార్, 1 బై టీ క్యూబ్కి ఎలా సార్ అంటే, సేమ్ మనం ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. చూడండి, రఫ్లో చెప్తున్నా. ఇప్పుడు 1 బై టీ క్యూబ్ని నేను టీ పవర్ -3 రాయొచ్చు, అవునా? ఎస్. మళ్ళీ ఇక్కడ n అంటే -3, ఈ ఫార్ములాని అప్లై చేయండి. టీ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే -3 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ -2 బై -2, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్కడన్నా ఒకటే సార్, న్యూమరేటర్లు డినామినేటర్ ఎక్కడున్నా ఒకటే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు టీ పవర్ -2ని డినామినేటర్కి తీసుకెళ్తే టీ స్క్వేర్ అవుతుంది సార్. కాబట్టి 1 బై టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ -1 బై టీ స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉంది. ఇదంతా దేని వల్ల జరిగింది? టీ అనేది రావడం వల్ల. సో 1 ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను, దానివల్ల ఇక్కడ టీలో వచ్చేసింది. బట్ 1 ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై 2 ఇంటూ 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో థర్డ్ వన్, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై
1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు కూడా మనం డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో న్యూమరేటర్లో ఆ టర్మ్ వస్తుందో చూద్దాం. ఓకే, సరే. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. సో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్న ఎక్స్తో. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్కి మైనస్ సైన్ అవుతుంది. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్. డోంట్ కన్ఫ్యూజ్. కాబట్టి సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. మరి మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, దాని బదులు మనం డిటి రాయొచ్చు సార్. డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్గా ఇందాకే చెప్పాను మీకు, 1 బై టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ 1 బై టీ. ఇప్పుడు చేసిన 3 ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్ 1 బై టీ స్క్వేర్ టీ క్యూబ్ ఉంది. ఓకే, కాబట్టి 1 బై టీ స్క్వేర్ డిటి ఇంకా డైరెక్ట్గా రాసేస్తున్నాను. మైనస్ 1 బై టీ ప్లస్ సి. బట్ టీ ప్లేస్లో మనం 1 ప్లస్ సైన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. ఇంటెగ్రల్ సీకెంట్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ పక్కన సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఎప్పుడైనా మనకి సీకెంట్ ఆఫ్ టాన్ ఎక్స్కి ఫార్ములా లేదు ఇంటిగ్రేషన్లో. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు న్యూమరేటర్లో ఆర్ డినామినేటర్లో టాన్ సీకెంట్ స్క్వేర్ ఉంటే అప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకోండి. కాబట్టి సో టాన్ ఎక్స్ని టీ అనుకుంటున్నా. చూడండి, పుట్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దానిని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా ఎక్స్తో. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. with respect to x on both sides. D అంటే differentiation with respect to WRT x on both sides. సో tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనమాట. అగైన్ రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ 1 బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిటీ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సీకెంట్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు చెప్పండి మీరు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ దాన్ని మనం డిటి రాసేయచ్చు. ఓకే, సీకెంట్ ఆఫ్ దాన్ని అట్లనే రాయి, టాన్ ఎక్స్ని టీ రాయొచ్చు అంటే సీకెంట్ టీ అనమాట. సీకెంట్ టీ డిటి. సో డైరెక్ట్గా ఇంటెగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇక్కడ రాస్తున్నా, ఇంటెగ్రల్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్, సీకెంట్ ఎక్స్ ఇక్కడ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అదే ఇంటెగ్రల్ కొసీకెంట్ ఎక్స్ లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ సీకెంట్ టీ అంటే డైరెక్ట్గా ఫార్ములా లాగ్ ఆఫ్ సీకెంట్ టీ ప్లస్ టాన్ టీ. ఇంటిగ్రేషన్ చేశాను ప్లస్ సి. బట్ మనం టీ ప్లేస్లో మళ్ళీ టాన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ టీ అంటే టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఆఫ్ టీ అంటే టాన్ ఎక్స్. ఓకే, ప్లస్ ఇట్లా చేయాలన్నమాట. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.